టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వచ్చింది. కాబట్టి ఈ దస్తగిరిని గనక అప్పటికే దాదాపుగా ఒక 6 సాక్షులు అనుమానాస్పదలో మరణించారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దాంట్లో వాచ్మెన్ రంగయ్యతో సహా. కాబట్టి ఈ పరిస్థితుల్లో అప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి దస్తగిరి మీద అనేక కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, జైల్లో పెట్టారు. కడప జైల్లో ఉండగా ఎవరైతే A5గా 5వ ముద్దాయిగా ఉన్నాడో ఆయన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి యొక్క కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి కడప జైల్లోకి ప్రవేశించాడు. ఏ ప్రాతిపదిక మీద? కడప జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి వైద్య సదుపాయాలు, వైద్యం అందించడానికి అని చెప్పేసని. ఇక్కడ ఒకటి చాలా స్పష్టం. ఒకవైపున దేశవ్యాప్తంగా సంచలనం జరిగిన కేసులో ముద్దాయి కొడుకుగా ఉన్నటువంటి చైతన్యారెడ్డిని జైలు అధికారులు ఏ విధంగా అనుమతిస్తారు? దాంట్లో దస్తగిరి అప్రూవర్గా మారిన దస్తగిరి జైల్లో ఉండగా ఏ విధంగా ఆయన అనుమతిస్తారు? అనుమతించేటప్పుడు ముందుగా మీరు ఏమైనా నోటిఫై చేశారా చైతన్యారెడ్డి వైద్య పరీక్షలు వస్తున్నారని చెప్పేసని? కానీ చైతన్యారెడ్డిని అనుమతించడమే జైలు అధికారులు చేసిన పెద్ద తప్పిదం. అంతేకాకుండా దస్తగిరి A4గా ఉన్నటువంటి దస్తగిరి చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ విషయం అప్పుడు జైలు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రకాష్ గారికి నేను ఫిర్యాదు చేశాను. ఇలాగా చైతన్యారెడ్డి వచ్చేసి నీకు 20 కోట్ల రూపాయలు ఇస్తాను, నువ్వు అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి అనుకూలంగా నువ్వు మారిపో, లేదంటే నీవు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత నిన్ను బతకనివ్వము అని చెప్పేసి హెచ్చరించాడు అని చెప్పాడు. ఆ విషయాన్నే ఆనాటి జైలు సూపరింటెండెంట్ అయినటువంటి ప్రకాష్ కూడా చెప్పాడు. అప్పుడు ఆ ప్రకాష్ దాని మీద చర్య తీసుకోవడం మానేసేసి ఈయన్ని ఫిర్యాదు చేసిన అతన్ని వారం రోజుల పాటు చీకటి గదిలో బంధించాడని కూడా చెప్పాడు. కాబట్టి ఈ అధికారులు వాళ్ళు కుమ్మక్కై వాళ్ళ మీద అధికారం ఉంది కాబట్టి ఆనాడు వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండటం వల్ల, లేకపోతే వాళ్ళు స్వయంగానో మొత్తానికి చట్టవిరుద్ధమైనగా ఈ యొక్క చైతన్యారెడ్డిని అనుమతించారు. కాబట్టి దాని మీద కేసు నమోదు చేశారు. దాంట్లో ముందు కడప రిమ్స్ పోలీసులు నమోదు చేసి తర్వాత పులివెందులకు పంపారు. ఆ పులివెందుల పోలీస్ స్టేషన్లో చైతన్యారెడ్డి మీద, సూపరింటెండెంట్ ప్రకాష్ మీద, డిఎస్పి నాగరాజు మీద, సిఐ ఈశ్వరయ్యల మీద కేసులు నమోదు చేశారు. దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంశం మీద ప్రధానంగా కర్నూలు ఎస్పీగా ఉన్నటువంటి విక్రాంత్ పాటిల్ని ఆయన ఆధ్వర్యంలో 4 కమిటీ వేశారు. ఇప్పటికే 2 సార్లు విచారించారు. ఇది మూడోసారి ఎవరైతే ఆనాడు అతని యొక్క బ్యారెక్కి ఆపోజిట్ బ్యారెక్లో ఉన్నటువంటి స్వర్ణముఖి దాంట్లో ఉన్నటువంటి బీటెక్ రవి ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన్ని ఈ రోజున కమిటీ పిలిచేసి కడప జైల్లో విచారించింది. ఆయన ఇందాక మీతో చాలా స్పష్టంగా చెప్పాడు. అవును. అయితే ఇక్కడ ఒక అంశం సార్, ఇక్కడ ఒక అంశం. ఇప్పుడు 2 అంశాలు. ఒకటి బెదిరించడం నేరుగా దస్తగిరిని అనేది ఒక అంశం అయితే, దీంట్లో అదొక కేసు. తర్వాత అధికారులు, అప్పట్లో జైలు అధికారులు ఎలా అనుమతించారు? అసలు అనుమతించేటువంటి అవకాశమే ఉందా? అనుమతించేటప్పుడు అన్ని విషయాలని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? సో దానిపైన కూడా, వారిపైన కూడా చర్యలు ఉండే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అండి. దీంట్లో ఈ కేసు కట్టింది ఇందాక నేను చెప్పినట్టుగా పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు అక్రమ నిర్బంధం, నేరపూరిత బెదిరింపు, తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని బెదిరించడం. దీనికి సహకరించినందుకు, ఆ విధంగా చేసినందుకు కేసు కట్టారు. కానీ ఈ అధికారులు ఉన్నారే, వీళ్ళు శాఖాపరమైనటువంటి నిబంధనలను
పూర్తిగా తుంగలో దెక్కి జైలు నిబంధనలను పక్కన పెట్టి చేశారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళని ఆల్రెడీ సస్పెండ్ చేశారు, విచారణ జరుగుతోంది. వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి, క్రిమినల్ కేసు వేరు, ఎస్ శాఖాపరమైన చర్యలు వేరు. డెఫినెట్గా దీంట్లో అధికారుల యొక్క అధికార